రాజకీయ ఒత్తిళ్లకు తలగొద్దని చెప్పారు అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు కొన్ని విద్యా సంస్థల్లో మంత్రులు ఉన్నాయి, చాలా ఇండస్ట్రీస్ కూడా వీళ్ళే ఉంటాయి. అలాంటి వాళ్ళు రాజకీయ అండదండలు కట్టకుండా కూడా ఉంటారు, పనులు రాయితీలు ఒక అయితే కట్టకుండా ఉంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ళందరినీ కనుక కెలిగితే ఇంక ఇబ్బంది అవునా? మంచిది, ఈయన ఎవడు కెలికేది లేదు, ఈయన చెప్పాడని ఆడు వసూలు చేసేది ఉండదు. అవునా? వింటారు వాళ్ళు కూడా. ఇది పేపర్లో హెడ్డింగ్ వచ్చింది, అట్లాగే టీవీలో ఆయన వాయిస్ వస్తుంది. ఎక్కడ ఎందుకు సీజ్ ద షిప్, సీజ్ ద షిప్ తర్వాత ఏమైంది, ఇప్పటికి వాళ్ళ కార్యకర్తలందరికీ అప్పటి నుంచి అసలు రేషన్ ఆగిపోయిందిరా అంటారు. వీళ్ళ ఇంట్లో రేషనే వీళ్ళ అమ్మేస్తుంది. మరి ఆడకి పోయింది ఎటు? ఆ మాత్రం జ్ఞానం లేదంటే అంత అవగాహన ఉండదు కాదు, పట్టించుకోరు. ఆ నాయకుడు మాట్లాడా లేదా? నిన్న ఈనాడు ఫ్రంట్ పేజ్ చేశాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఏది మన సామర్లకోట తణుకు ప్రాంతాల నుంచి వెళ్ళి చెన్నైకి బియ్యం వెళ్ళినాయి అంటే చెన్నై నుంచి అప్ చేసామని వాడు ట్విట్టర్ లో పెడితే గానీ మనకు తెలియదు. చెన్నై పోర్టుకి వెళ్ళి చెన్నై పోర్టు నుంచి చైనా కూడా బయలుదేరి యా నుంచి బియ్యం తీసుకున్నారు, ఏ రైతు నుంచి కొన్నారు వాళ్ళు? అంత దూరం ఎలా వెళ్ళి మరి పక్కన అది కాదు, పక్కన కాకినాడ పోర్టు ఉండగా ఇది వదిలేసి, విశాఖ పోర్టు ఉండగా ఇది వదిలేసి, మధ్యలో ఉన్నటువంటి దాని పేరేంటది కృష్ణపట్నం పోర్టు వదిలేసి, విశాఖలో 2 పోర్టులు ఉన్నాయి, కాకినాడలో 1 పోర్టు ఉండే, కాకినాడలో యాంకరేజ్ పోర్టు కూడా ఉంది. ఇన్ని పెట్టుకుని ఆడు అక్కడ దాకా తీసుకెళ్లాడంటే ఏంటి? ఇక్కడ పోర్టు దగ్గర ఏదో జరుగుతుంది, ఆ కాకినాడ పోర్టు దగ్గర వీళ్ళు ఇసుకిస్తున్నారు బియ్యం ఎక్స్పోర్ట్, కాబట్టి ఆడికి తీసుకెళ్లి చేశారు. 540 కిలోమీటర్లు తీసుకెళ్లి అక్కడి నుంచి అప్ చేశారు. అంటే ఏంటి? అది కరప్షనే కదా, దాన్ని ఎవడు కన్ఫర్మ్